హలో! ఈరోజు మనం చూసే రెసిపీ ఒక హెల్తీ స్నాక్స్. ఇది కిడ్స్‌కి మాత్రమే కాదు, షుగర్ పేషెంట్స్‌కి కూడా చాలా యూజ్‌ఫుల్ అయిన రెసిపీ. మనం జనరల్‌గానే ఇంట్లో చేసుకునే అన్ని టైప్ ఆఫ్ లడ్డూస్‌లోకి జనరల్‌గా బెల్లం అయితే యాడ్ చేస్తుంటాము. బెల్లం అయినా, షుగర్ అయినా సేమ్ క్యాలరీసే కదండీ! సో, మనం తాటి బెల్లం యూజ్ చేసి కూడా ఈ రెసిపీని చేసుకోవచ్చు. సో, దీనివల్ల ఈ షుగర్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా బెనిఫిట్ అవుతుంది. సో, ఈరోజు ఇక్కడ నేను ముందుగా కొన్ని నువ్వులు తీసుకొని వేపించి పక్కన పెట్టాను. దాంట్లోకి తాటి బెల్లం చూస్తున్నారు కదా! ఇలా సన్నగా తరుముకొని పక్కన పెట్టుకోండి. ఇక్కడ నువ్వులు వేపించుకున్నాక ఒక్కసారి మెత్తగా బ్లెండ్ చేసుకొని అందులోకి మనం తీసుకున్న తాటి బెల్లం పొడిని కూడా యాడ్ చేసుకోండి. దీంతో పాటు మామూలు బెల్లం కూడా ఒక 2 నుంచి 3 గరిటెలు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ 3 ఇంగ్రీడియంట్స్‌ని కలిపి మరొకసారి మిక్సీలో ఒకసారి తిప్పండి. దీనివల్ల మన నువ్వుల్లో ఉన్న నూనె ప్లస్ ఈ బెల్లం 2 కలిపి లడ్డు చుట్టడానికి ఈజీగా వస్తుంది. ఇలా బ్లెండ్ చేసుకున్న ఈ పొడిని ఒక బౌల్లోకి తీసుకుని ఒకసారి మొత్తం అంతా శుభ్రంగా కలపండి. ఇప్పుడు ఇందులోకి ఒక గుప్పెడు వేపించుకున్న నువ్వులు కూడా కలపండి. ఇవి కాస్త తినేటప్పుడు మధ్యలో నువ్వులు తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటాయి. ప్లస్ చూడడానికి కూడా కొంచెం బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇలాంటి హెల్తీ రెసిపీస్ చేసేటప్పుడు తప్పకుండా మీ ఇంట్లో కిడ్స్ని ఇన్వాల్వ్ చేయండి. ఇది చేసేటప్పుడు వాళ్ళు ఎంజాయ్ చేయడమే కాదు, అందులోనే హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా నువ్వులు కూడా వేసుకున్నాక అంత పొడిని ఇంకొకసారి శుభ్రంగా కలపండి. దాని తర్వాత మీకు కావాల్సిన సైజులో బాల్స్ని తయారు చేసుకోండి. అంతేనండి, ఎంతో ఈజీ ప్లస్ హెల్దీ స్నాక్ నువ్వుల లడ్డు రెడీ. ఇది కానీ మనం ఈ పెరిగే పిల్లలకి డైలీ ఒక్క లడ్డు ఇచ్చినా కానీ వాళ్ళలో డైలీ కావాల్సినంత కాల్షియం, ఈ న్యూట్రిషనల్స్ అనేది ఈజీగా అందుతుంది. ప్లస్ వాళ్ళు చాలా ఇష్టంగా కూడా తింటారు. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.